హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు 10th క్లాస్ న్యూ జాగ్రఫీ మొదటి పాఠం వనరులు మరియు అభివృద్ధి. మనం 2025లో జరిగిన డిఎస్సిలో చూసుకున్నట్లయితే ప్రతి క్వశ్చన్కి క్రింద 4 ప్రవచనాలు ఇచ్చి మళ్ళీ కింద 4 ఆప్షన్స్ ఇచ్చారు, సరైనది సరికాంది అని చెప్పి. ఆ మోడల్లో తయారు చేయబడిన ప్రశ్నలు. మీకైతే ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇంకా లేట్ లేకుండా వీడియోలోకి వెళ్దాం. మొదటి ప్రశ్న, క్రింది వానిలో వనరుగా పరిగణించబడినది ఏది? క్రింది వానిలో వనరుగా పరిగణించబడినది ఏది? వీటిలో ఏది వనరుగా పరిగణిస్తాము అంటున్నారు. ఏ, సాంకేతికంగా అందుబాటులో ఉన్నవి. బి, ఆర్థికంగా లాభదాయకంగా ఉన్నవి. సి, సాంస్కృతిక పరంగా ఆమోదయోగ్యమైనవిగా ఉన్నవి. డి, మన అవసరాలు తీర్చడానికి ఉపయోగపడే పర్యావరణంలో లభించే ప్రతిదీ. కింద ఆప్షన్స్. ఆప్షన్ 1 ఏ మాత్రమే సరైనది. ఆప్షన్ 2 డి మాత్రమే సరైనది. ఆప్షన్ 3 బి మాత్రమే సరైనది. ఆప్షన్ 4 ఏబిసిడీలు సరైనవి. మీ ఆన్సర్ ఏంటో కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఆన్సర్ చూద్దాం. వనరు అనగా సాంకేతికంగా అందుబాటులో ఉండి ఆర్థికంగా లాభదాయకంగా ఉండాలి, అలాగే సాంకేతిక పరంగా ఆమోదయోగ్యమైనదిగా ఉండాలి, మన అవసరాలు తీర్చడానికి ఉపయోగపడే ప్రతిదీ పర్యావరణంలో లభించేది వనరుగా చెప్పబడుతుంది. కాబట్టి ఆప్షన్ 4 ఏబిసిడీలు అయితే సరైనవి. రెండవ ప్రశ్న, మన పర్యావరణంలో అందుబాటులో ఉన్న వనరులను వస్తువులుగా మార్చే ప్రక్రియలో పరస్పరం సంబంధం కలిగి ఉండే అంశం కానిది గుర్తించండి అంటున్నారు. మన పర్యావరణంలో అందుబాటులో ఉన్న వనరులను వస్తువులుగా మార్చే ప్రక్రియలో పరస్పరం సంబంధం కలిగి ఉండే అంశం కానిది. ఆప్షన్ ఏ ప్రకృతి, ఆప్షన్ బి సాంకేతిక విజ్ఞానం, ఆప్షన్ సి సంస్థలు, ఆప్షన్ డి ఏది కాదు అంటున్నారు. మీ ఆన్సర్ని అయితే కింద కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఆన్సర్ చూద్దాం. పర్యావరణంలో మనకు అందుబాటులో ఉన్న వనరులను వస్తువులుగా మార్చే ప్రక్రియలో ప్రకృతి, సాంకేతిక విజ్ఞానం, సంస్థలు అయితే ఒకదానితో ఒకటి సంబంధాన్ని కలిగి ఉంటాయి. ఇక్కడ మనకి క్వశ్చన్లో సంబంధం కలిగి ఉండని అంశం అన్నారు కాబట్టి ఈ 3 అయితే సంబంధాన్ని కలిగి ఉంటాయి, ఏబీసీలు. కాబట్టి ఆప్షన్ డి ఏది కాదు అనేది మనకి ఆన్సర్ అవుతుంది. మూడవ ప్రశ్న, వనరుల గురించి క్రింది వానిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి అంటున్నారు. ఏ, వనరులు ప్రకృతి యొక్క ఉచిత బహుమతులుగా చాలామంది భావించేవారు. బి, వనరులు మానవ కార్యకలాపాల్లో ఒక ప్రక్రియ. సి, వనరులో మానవులు ముఖ్యమైన భాగం. డి, పర్యావరణం మానవుల ద్వారా లభించే పదార్థాన్ని వనరులుగా మారుస్తుంది. ఆప్షన్స్ చూద్దాం. ఏ మరియు బి మాత్రమే సరికావు. బి మరియు సి మాత్రమే సరికావు. సి మరియు డి మాత్రమే సరికావు. ఆప్షన్ 4 ఏబిసిడీలు సరికావు. చూడండి క్వశ్చన్, వనరుల గురించి సరికాని వాక్యాన్ని గుర్తించండి అంటున్నారు. ఏబి సరికావు, బీసీ సరికావు, సిడి సరికావు, ఏబిసిడీలు సరికావు. మీ సమాధానాన్ని అయితే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఆన్సర్ చూద్దాం మనం. వనరులు. ఆప్షన్ ఏ, వనరులు ప్రకృతి యొక్క ఉచిత బహుమతులుగా అయితే చాలామంది భావించేవారు, అది సరైనదే. వనరులు మానవ కార్యకలాపాల్లో ఒక ప్రక్రియ, వనరులు అనేవి అది కూడా సరైన వాక్యమే. వనరుల్లో మానవులు అముఖ్యమైన భాగం. వనరులో మానవులు అనేవాళ్ళు ఒక ముఖ్యమైన భాగం. ఆప్షన్ డి, పర్యావరణం మానవుల ద్వారా లభించే పదార్థాన్ని వనరులుగా మారుస్తుంది అన్నారు. అలా కాదు, అడెన్స్ అనేది రివర్స్లో ఇవ్వబడింది. మానవులు పర్యావరణం ద్వారా లభించే పదార్థాన్ని వనరులుగా మారుస్తారు. కాబట్టి ఇక్కడ మనకి సి మరియు డి అనేవి సరికాదు. ఆప్షన్ 3 అయితే సరికావు. ఇక్కడ మనకి సరైన సమాధానం ఆప్షన్ డి. తర్వాత 4వ ప్రశ్న, వనరుల వర్గీకరణలో సరిగా లేని జతలను గుర్తించండి. వనరుల వర్గీకరణ అనేది 4 రకాలుగా వర్గీకరించడం జరిగింది. మొదటిది పుట్టుక ఆధారంగా, రెండవది క్షీణత ఆధారంగా, 3 యాజమాన్యం ఆధారంగా, 4 అభివృద్ధి స్థితి ఆధారంగా. ఇక్కడ పుట్టుక ఆధారంగా జీవ మరియు నిర్జీవ వనరులుగా అయితే వర్గీకరించారు అని చెప్తున్నారు ఆప్షన్ ఏలో. ఆప్షన్ బి యాజమాన్యం ఆధారంగా పునరుత్పాదకం కానివి అని ఇచ్చారు. ఆప్షన్ సి అభివృద్ధి స్థితి ఆధారంగా అభివృద్ధి చెందిన వనరులు, అలాగే అభివృద్ధి చెందిన సరుకులు మరియు నిల్వలు అని ఇచ్చారు. ఆప్షన్ డి క్షీణత ఆధారంగా వ్యక్తిగత మరియు సామాజిక అని ఇచ్చారు. మనకి సరిగా లేని జతను గుర్తించండి అంటున్నారు. ఆప్షన్ 1 ఏబి మాత్రమే సరికావు. ఆప్షన్ 2 బిడి మాత్రమే సరికావు. ఆప్షన్ 3 సి అండ్ బి మాత్రమే సరికావు. ఆప్షన్ 4 ఏబిసిడీలు సరికావు అని ఇచ్చారు. మీ సమాధానాన్ని అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే మనం ఆన్సర్ చూద్దాం. పుట్టుక ఆధారంగా జీవ నిర్జీవ అనేవి సరైనవి. యాజమాన్యం ఆధారంగా అంటే వ్యక్తిగత, సామాజిక మరియు జాతీయ అంతర్జాతీయ స్థాయిగా విభజించడం జరిగింది. పునరుత్పాదకం కానివి అనేవి క్షీణత ఆధారంగా అయితే వివరించారు. అభివృద్ధి స్థితి ఆధారంగా అయితే అభివృద్ధి చెందిన సరుకులు మరియు నిల్వలు, సి అనేది సరైనది. బి మరియు డి అనేవి రివర్స్లో ఇవ్వడం జరిగింది కాబట్టి ఇక్కడ బిడి అనేవి సరికావు. ఆప్షన్ 2 అయితే మనకి ఇక్కడ సరైన సమాధానం.
తర్వాత 5వ ప్రశ్న, ఈ క్రింది వాక్యాలు పరిశీలించండి. వాక్యం 1, పునఃచక్రీయం కాని వనరులు సహజ వనరులు అంటారు. ఇంకొక టేబుల్ ఇచ్చుంటారు టెక్స్ట్ బుక్లో. వాటిని సహజ మరియు మానవ సంబంధమైన వనరులని 2 రకాలుగా వర్గీకరించారు. వాటి గురించి అయితే ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. పునఃచక్రీయం కాని వనరులు సహజ వనరులు అని ఇచ్చారు మొదటి వాక్యం. రెండవ వాక్యం, జీవ సంబంధమైన వనరులు మానవ సంబంధమైన వనరులుగా చెప్పబడింది. వాక్యం 3, పరిమాణాత్మకమైన వనరులు సహజమైన వనరులు అని చెప్తున్నారు. పై వాక్యాల్లో సరికానివి గుర్తించండి అంటున్నారు. వాక్యం 1 మరియు 2 మాత్రమే సరికావు అని ఇచ్చారు. ఆప్షన్ 2 వాక్యం 1 and 3 మాత్రమే సరికాదు అని ఇచ్చారు. ఆప్షన్ 3 వాక్యం 2 and 3 మాత్రమే సరికాదు అని ఇచ్చారు. ఆప్షన్ 4 వాక్యం 1, 2, 3 అనేవి సరికావు అని చెప్తున్నారు. మీరైతే మీ ఆన్సర్ని కింద కామెంట్ చేయండి. మనం దీనికి సరైన సమాధానాన్ని చూద్దాం. పునఃచక్రీయం అయినవి కానివి అనేవి సహజ వనరుల కిందకి వస్తాయి. ఆ వాక్యం 1 అయితే సరైనవి. జీవ సంబంధమైనవి మానవ సంబంధ వనరులు అని ఇచ్చారు. జీవ సంబంధమైనవి అంటే అవి కూడా సహజ వనరుల కిందకి వస్తాయి. వాటిలోనే సహజ వృక్ష సంపద ప్రాణులు అన్నీ కూడా సహజ వనరుల కిందకి వస్తాయి. కాబట్టి ఆప్షన్ 2 అనేది ఇక్కడ మనకి సరికాదు. వాక్యం 3, పరిమాణాత్మకమైన వనరులు సహజమైన వనరులు అని ఇచ్చారు. ఇది కూడా సరికాదు. పరిమాణాత్మకమైన వనరులు మానవ సంబంధమైన వనరుల కిందకి వస్తాయి. కాబట్టి ఇక్కడ 2 మరియు 3 అనేవి సరికాదు. ఆప్షన్ 3 అయితే మనకి ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. 6వ ప్రశ్న, వనరుల లభ్యత పరంగా స్వయం సమృద్ధిగా పరిగణించే ప్రాంతాల గురించి సరికాని వాక్యాన్ని గుర్తించండి అంటున్నారు. కొన్ని రాష్ట్రాల్లో వనరులు అయితే సమృద్ధిగా లభిస్తున్నాయి. వాటి గురించి ఇక్కడ కింద ఇచ్చారు. వాటిలో సరికానిది అని గుర్తించండి అంటున్నారు. ఏ, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర రాష్ట్రాలు ఖనిజాలు బొగ్గు నిక్షేపాలతో సమృద్ధిగా ఉన్నాయి అంటున్నారు. తర్వాత బి, అరుణాచల్ ప్రదేశ్లో నీటి వనరులు పుష్కలంగా కలవు. సి, రాజస్థాన్ సౌర పవనశక్తిని సమృద్ధిగా కలదు. డి, దేశంలోని మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే జైపూర్లోని శీతల ఎడారి వేరుగా ఉంటుంది. మీ ఆన్సర్ అయితే కింద కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి, మనకి సరికానివి అని ఇచ్చారు. ఏ మరియు బి మాత్రమే సరికాదు. ఆప్షన్ 1 ఏ మరియు బి మాత్రమే సరికాదు. ఆప్షన్ 2 బి మరియు సి మాత్రమే సరికాదు. ఆప్షన్ 3 సి మరియు డి మాత్రమే సరికాదు. ఆప్షన్ 4 డి మరియు ఏ మాత్రమే సరికాదు. చూడండి, ఏ, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర రాష్ట్రాలు ఖనిజాలు బొగ్గు నిక్షేపాలతో సమృద్ధిగా కలవనిచ్చారు. కానీ ఇక్కడైతే జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు, మహారాష్ట్ర లేదు. మధ్యప్రదేశ్ రాష్ట్రాలు అయితే ఖనిజాలు బొగ్గు నిక్షేపాలతో సమృద్ధిగా ఉన్నాయి. తర్వాత బి, అరుణాచల్ ప్రదేశ్లోని నీటి వనరులు పుష్కలంగా కలవు. ఇది సరైన వాక్యమే. రాజస్థాన్లో సౌరశక్తి పవనశక్తి అయితే సమృద్ధిగా కలదు. కానీ నీటి వనరులు అయితే తక్కువగా ఉన్నాయి. అలాగే దేశంలోని మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే జైపూర్లోని శీతల ఎడారి వేరుగా ఉంటుందని ఇచ్చారు. అది జైపూర్లోని శీతల ఎడారి అయితే కాదు, లడఖ్లోని శీతల ఎడారి అని ఉండాలి. మనకి ఇక్కడ ఏ మరియు డి అనేవి సరికాదు. అవి ఎక్కడ ఉంది చూడండి, ఆప్షన్ 4లో ఉంది. డి మరియు ఏ, ఈ 2 అయితే మనకి సరికాదు. 7వ ప్రశ్న. 7వ ప్రశ్నలోకి వెళ్లే ముందు నేను చేసిన ప్రశ్నలు మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. 7వ ప్రశ్న. ఇక్కడైతే మనకి 2 వాక్యాలు ఇచ్చారు. వాక్యం 1, వనరు అన్నది అందరి అవసరాలు తీర్చడానికే గాని ఏ ఒక్కరి దురాశ కొరకు కాదు. ఈ వాక్యాన్ని చెప్పింది నెల్సన్ మండేలా అని ఇచ్చారు. తర్వాత వాక్యం 2, 1968లో అంతర్జాతీయ స్థాయిలో ది క్లబ్ ఆఫ్ రోమ్ మొదటిసారిగా వనరుల పరిరక్షణ మరింత క్రమ పద్ధతిలో జరగాలని సూచించింది. పై వాక్యాల్లో అని కింద మనకి ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆప్షన్ 1 వాక్యం 1 సరైనది, 2 సరికాదు. ఆప్షన్ 2 వాక్యం 1 సరికాదు, 2 సరైనది. ఆప్షన్ 3 వాక్యం 1 సరైనది, 2 సరైనది. ఆప్షన్ 4 వాక్యం 1 సరికాదు, 2 సరికాదు అని ఇచ్చారు. మీ ఆన్సర్ అయితే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఆన్సర్ చూద్దాం. వనరు అన్నది అందరి అవసరాలు తీర్చడానికే కానీ ఏ ఒక్కరి దురాశ కొరకు కాదు అన్నది అయితే గాంధీజీ. కాబట్టి వాక్యం 1 అనేది సరికాదు, 2 అనేది సరైనది. 1 అయితే సరికాదు, వాక్యం 2 అయితే సరైనది. ఇది సెకండ్ ఆప్షన్లో ఉంది చూడండి. 8వ ప్రశ్న. ఇక్కడ 3 విద్యార్థుల పేర్లు అయితే ఇచ్చి వారి మధ్య సంభాషణ అయితే ఇవ్వడం జరిగింది. ఈ క్రింది వాక్యాలు పరిశీలించండి. రాము చెప్తున్నాడు, గాంధేయవాది అయిన షూమేకర్ స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్ అనే పుస్తకాన్ని రచించారు. రవి, స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్ అనే పుస్తకం 1916 సంవత్సరంలో రాయబడింది అని చెప్పడం జరిగింది. రాజీ, స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్ అనే పుస్తకంలో వనరుల పరిరక్షణ గురించి రాయబడింది. మనకి ఇక్కడ క్వశ్చన్, పై వాదనలో ఎవరి వాదన సరైనది అని అడుగుతున్నారు. ఆప్షన్ 1 రాము మరియు రవి. ఆప్షన్ 2 రవి మరియు రాజీ. ఆప్షన్ 3 రాజీ మరియు రాము. ఆప్షన్ 4 ముగ్గురు పేర్లు అయితే ఇవ్వడం జరిగింది.
సరైన వాదన ఎవరి అనేది కామెంట్ చేయండి. మన ఆన్సర్ అయితే రాము మరియు రాజీ అయితే సరైన సమాధానం. రవి ఎందుకు సరికాదు అంటే స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్ అనే పుస్తకం 1914 సంవత్సరంలో అయితే రాయబడింది. కాబట్టి రవి చెప్పినది ఇక్కడ సరికాదు. రాము రాజీ అయితే సరైనది. మనకి ఆప్షన్ 3లో ఉన్నారు చూడండి, రాజీ రాము, వాళ్ళిద్దరూ చెప్పింది అయితే సరైనది. 9వ ప్రశ్న, 2 ప్రవచనాలు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏ బ్రాంట్ ల్యాండ్ కమిషన్ నివేదిక ప్రపంచ స్థాయిలో వనరుల పరిరక్షణ గురించి ప్రాథమిక ఆధారాలు అయితే అందించింది. బి బ్రాంట్ ల్యాండ్ కమిషన్ నివేదిక 1986 సంవత్సరంలో తయారు చేయబడింది. ఆప్షన్స్ చూడండి, పై వాక్యాల్లో ఏ మాత్రమే సరైనది, బి సరికాదు. ఆప్షన్ 2 బి మాత్రమే సరైనది, ఏ సరికాదు. ఆప్షన్ 3 ఏ సరికాదు, బి సరికాదు. ఆప్షన్ 4 ఏ సరైనది, బి సరైనది. మీ ఆన్సర్ అయితే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూద్దాం ఎందుకు ఏవి సరైనదో. బ్రాంట్ ల్యాండ్ కమిషన్ నివేదిక ప్రపంచ స్థాయిలో వనరుల పరిరక్షణ గురించి ప్రాథమిక ఆధారాలు అందించింది, అదైతే సరైనది. బ్రాంట్ ల్యాండ్ కమిషన్ నివేదిక 1987 సంవత్సరంలో అయితే తయారు చేయబడింది, అంటే ఏ సరైనది, బి సరికాదు. చూడండి ఎక్కడుందో, ఆప్షన్ 1లో అయితే ఉంది, ఏ మాత్రమే సరైనది, బి సరికాదు. కాబట్టి మన ఆన్సర్ 1. 10వ ప్రశ్న, చివరి ప్రశ్న. ప్రశ్నలు అయితే మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ కూడా చేయండి, కామెంట్ చేయండి పార్ట్ 2 కోసం. ఇక్కడ కూడా మనకి 2 ప్రవచనాలు అయితే ఇవ్వడం జరిగింది. ఏ వనరుల పరిరక్షణకు సుస్థిర అభివృద్ధి భావనను ఒక సాధనంగా పరిచయం చేసింది బ్రాంట్ ల్యాండ్ కమిషన్ నివేదిక. బి సుస్థిర అభివృద్ధి అనే భావన ప్రచురించబడిన పుస్తకం స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్. కింద 4 ఆప్షన్లు ఇచ్చారు, ఏ సరికాదు. ఆప్షన్ 1 ఏ సరికాదు, బి సరికాదు. ఆప్షన్ 2 ఏ సరైనది, బి సరైనది. ఆప్షన్ 4 ఏ సరైనది, బి సరికాదు. 4 ఏ సరికాదు, బి సరైనది. మీ ఆన్సర్ అయితే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూద్దాం ఏది సరైనదో ఏది సరికాదు. వనరుల పరిరక్షణకు సుస్థిర అభివృద్ధి భావనను ఒక సాధనంగా పరిచయం చేసింది బ్రాంట్ ల్యాండ్ కమిషన్ నివేదిక 1987. అలాగే సుస్థిర అభివృద్ధి అనే భావనను ప్రచురించబడిన పుస్తకం అవర్ కామన్ ఫ్యూచర్. అంటే ఇక్కడ ఏ సరైనది, బి సరికాదు. చూడండి మన ఆన్సర్ ఎక్కడుందో, ఏ సరైనది ఉండాలి, బి సరికాదు ఉండాలి. ఆప్షన్ 3లో అయితే ఇవ్వడం జరిగింది, ఏ సరైనది, బి సరికాదు. ఇప్పటి వరకు అయితే చూసినందుకు వీడియోని థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు చాలా సపోర్ట్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే ఈ పీడిఎఫ్ని అయితే మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్లో అయితే షేర్ చేస్తాను. ఈ పీడిఎఫ్ కావాలి అనుకున్న వాళ్ళు మన గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.